ఈ సంక్రాంతికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాతో వచ్చి హిట్ ను సొంతం చేసుకున్నారు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీంతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది. విడుదలైన నాటి నుంచి థియేటర్లో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్న ఈ సినిమా 5వ రోజు 12.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో 5వ రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. 13.63 కోట్లతో RRR మొదటి స్థానంలో ఉండగా 12.75 కోట్లతో సంక్రాంతికి వస్తున్నాం 2వ స్థానంలో నిలిచింది. 11.43 కోట్లతో అలా వైకుంఠపురం 3, అలాగే 11.35 కోట్లతో బాహుబలి 2 4, 10.86 కోట్లతో ప్రభాస్ కల్కి 2898 ఏడి 5వ స్థానంలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను సంక్రాంతికి వస్తున్నాం విడుదలైన సంగతి తెలిసిందే. అక్కడ ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే ఆల్ టైమ్ వసూలు సాధించింది. ఓవర్సీస్ లో తొలి రోజు $7 లక్షల రాబట్టినట్లు వెల్లడించిన మేకర్స్ టీం తాజాగా అక్కడ $2 మిలియన్ సాధించినట్లు తెలిపింది. వెంకటేష్ కెరీర్లోనే ఈ స్థాయి వసూలు రావడం ఇదే తొలిసారి అని ప్రకటించింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలోని అందరి నటన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించింది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సంబరాలు చేసుకుంటుంది. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.